అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం స్నేహితుడు అనే కథను విందామా? రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్తే, నా ఇంట్లోనే నన్ను దోషిలా చూస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు. వారెవరో కాదు, నా కొడుకు కోడలు. నా భార్య 5 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది. నా కుటుంబ సభ్యులు వారిద్దరే. నేను అంత కాని పనేదో ఖచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు. నా గురించి 4 ముక్కల్లో చెప్పుకోవాలంటే, నన్ను అందరూ నాయుడు మాస్టారు అని గౌరవంగా పిలుస్తుంటారు. 3.5 దశాబ్దాల పాటు స్కూల్ మాస్టారుగా ఎందరో ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించి, ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని. ఈ మధ్యే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని. నా వృత్తి నుండి రిటైర్ అయిన నా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఎన్నడూ ప్రకటించుకోలేను. రచనా వ్యాసంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి. నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా, నా రచనల వల్ల ఒకంత ఎక్కడో చిన్న మార్పు సంభవించినా నా జీవితానికి అదో సంతృప్తి ఇస్తుందని నమ్ముతాను. అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే, క్యాలెండర్లోని పేజీలు ఓ 6 నెలలు వెనక్కి తిప్పాల్సిందే. ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా 6వ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది. చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా, సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారు 20 ఏళ్ళు ఉంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమిటి పని అన్నట్టుగా చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు. వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చతికిల పడుతూ, ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను. ఆ కుర్రాడు, సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు. అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫ్లు రాసివ్వడం కొత్త కాకపోయినా, ఆ కుర్రాడికి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు శశాంక్ అని చెప్పాడు. శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ, సార్ నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చూసుకుని వాటిల్లోని లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతాపూర్వకంగా అడుగుతూ, సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపారా. మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టు లేదు. సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని, సార్ ఎక్కడ కలవమంటారు? మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ అర్థోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతూ, నా అడ్రస్ గట్రా అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా, ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కానీ వదిలేటట్టు లేడని నాకు అర్థమయ్యింది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, సాయంత్రం 5 గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చి అక్కడ కలుద్దాం అన్నాను బయలుదేరడానికి ఉద్యుక్తమవుతూ. సార్ ఒక్క సెల్ఫీ అర్థింపుగా అడిగాడు. ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియ కావడంతో ఫోటోకి పోజ్ ఇచ్చాను. తర్వాత ఎవరి మానాన వాళ్ళం వెళ్ళిపోయాం. అదే రోజు సాయంత్రం 5:30 గంటలు అవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను సార్ శశాంక్ని, ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం. ఆ సంగతే మర్చిపోయాను. రోజు వాకింగ్ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్ళి కాసేపు పత్రికలు తిరిగేసి రావడం దినచర్యలో ముఖ్య భాగం. 10 నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావిడిగా బయలుదేరి వెళ్ళాను. ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచి మీద కూర్చుని
ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నన్ను చూడగానే లేచి నిల్చుని రండి సార్ కూర్చోండి అంటూ నా పట్ల తన విధేయతను కనపరిచాడు. నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను. తను పర్వాలేదు సార్ అని అలాగే నిల్చున్నాడు. నేను బలవంతంగా చెయ్యి పట్టుకు లాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు. నేను ఉపోద్ఘాతం లేకుండా నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను. ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారు, చదవమంటూ చావగొడుతుంటారు నా మనసులో అనుకుంటుండగా ఆ కుర్రాడు గబగబా తన వెంట తెచ్చుకున్న ఫైల్లో నుంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికి అందించాడు. తెల్లటి పేపరు మీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది. క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో అక్షర దోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు. కథా నిర్మాణం పకడ్బందీగా కొనసాగింది. అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు. ప్రతి వాక్యము చేయి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా ఉంది అతని రచన. ఆ 20 ఏళ్ల కుర్రాడి రచన 60 ఏళ్లు పైబడిన నన్నే ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాను. కొన్ని క్షణాల అనంతరం ఏమో అనుకున్నాను. కథ బాగా రాశావయ్యా, రచనా రంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది, కీపిటప్ అంటూ ప్రశంసించాను. ఓ సీనియర్ రైటర్గా నాకో పెద్దరికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి అతి కష్టం మీద 2-3 విషయాలు చెప్పాను. నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించనక్కర్లేదు. ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను. వెంటనే ఇంకొక కథ తీసి ఇచ్చాడు. ఎన్ని రాసావేంటి అని నివ్వెరపోతూ అడిగాను. ఓ 6 కథల దాకా ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా. అవన్నీ ఇక్కడ చదవడం వీలు కాదు కానీ ఇంటికి తీసుకెళ్ళి చదువుతాను. రేపు ఇదే టైంకి ఇక్కడే వచ్చేయి అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నింటినీ ఏక బిగువున చదివేశాను. కథలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ప్రతి రచనలోనూ పరిణితి కనిపించింది. వాడి రచనలన్నీ చదవగానే నాకో విషయం బోధపడింది. వాడు ఏదో రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని గట్టి నమ్మకం కుదిరింది. అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్. ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో, ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను. కథల హడావిడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి గురించి ఏ వివరము అడగలేకపోయాను. అప్పుడు అడిగాను. అమ్మా నాన్నలకు తానొక్కడినేనని చెప్పాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నానని, తనకు కాలేజీ, నాన్నకు ఆఫీసు దూరమైపోతున్నాయని విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామని, దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు. రోజురోజుకి మా మధ్య బంధం బలపడసాగింది. రోజు సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఒక్కోసారి నా కథలకు మలుపులు ముగింపులు ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి ఏనాడు మొహమాట పడేవాణ్ణి కాదు. నిత్యము మా మధ్య సాహిత్యం పైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతోంది. ప్రాచీన సాహిత్యం మొదలుకొని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి. ఒకరోజు శశాంక్ చాలా మూడీగా కనిపించాడు. విషయమేంటని అడిగాను. సాహితీ వ్యాసంగంలో పడి చదువుకోవట్లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్ అన్నాడు బాధగా. వాళ్ళు చెప్పింది నిజమే కదా శశాంక్, సాహిత్యమే జీవితం కాకూడదు, జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నాను నేను నచ్చజెప్పుతున్న ధోరణిలో. గురువుగారు, మీరు కూడా మా అమ్మ నాన్నల్లాగే మాట్లాడుతున్నారు. రోజూ ఖచ్చితంగా 2 గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను, చాలదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్లలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను.
అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. అది సరే, ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను. 8 గంటలు సార్ అంటూ చప్పున బదులిచ్చాడు శశాంక్. అది సంగతి. మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చెయ్యరు. ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకి మార్చుకో. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇదే ఆచరణీయం, ఆమోదయోగ్యం, సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను. లేదు గురువుగారు, కాలేజీకి నిద్రకి 6 గంటల చొప్పున ఆవిరైపోతున్నాయి. సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో తెలియని వెలితి. సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని సాంత్వన, అంతులేని ఆనందం దొరుకుతాయి సార్. ఇదో వ్యసనం అయిపోయింది ఉద్వేగంగా అన్నాడు, నన్ను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో. సాహిత్యం పేరిట ఇక మీదట వాడి విలువైన సమయాన్ని వృధా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను కావాలనే ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు. శశాంక్ ఫోన్ చేశాడు. ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పాను. నేను వెళ్ళలేనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి రోజు కలిశాం. కాసేపు సాహితీ సంగతులు మాట్లాడుకున్నాం. పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకువచ్చాడు. అది చదివి 1-2 సూచనలు చేసి బయలుదేరిపోయాను. శశాంక్ మొహంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. బయట నా కొడుకు కోడలితో ఎవరో గొడవ పడుతున్నారు. నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను. గొడవ చేస్తున్నది 2 భార్యాభర్తలు. వాళ్ళు నన్ను చూడగానే, ఏమయ్యా పెద్ద మనిషి, ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఆ ఆడమనిషి నిలదీస్తోంది. అక్కడేం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. అయోమయంగా నా కొడుక్కేసి చూశాను. ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం? నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు. అప్పుడు నాకర్థమైంది, గొడవ చేస్తున్న వారిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని. నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక కాసేపు తటపటాయించాను. నేను బాగా చదువుకోమని చెప్తున్నాను. ముందు బతుకు తెరువు, తర్వాతే ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకి, కొడుకు కోడలికి సమాధానంగా చెప్పాను. చాలేవయ్యా, మాస్టారుగా పనిచేసిన వారు, ఆ మాత్రం మీకు తెలియదా? ఇలా కథలు కవితలని చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా అంటూ శశాంక్ తల్లి నా మొహం మీదే నన్ను నిలదీసింది. నాయుడు మాస్టారుగా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తల కొట్టేసినంత పనైంది. నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేరని మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు వారికి నచ్చజెప్పుకుంటున్నాడు. ఇక మీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు అని గట్టిగా మాట ఇచ్చి వారిని పంపించేశాడు. తర్వాత నా కొడుకు కోడలు పెంట మీదవన్నీ ఇంటి మీదికి తెస్తున్నారు. మీ సమవయస్కులతో స్నేహం చేసుకోండని ఈ స్కూల్ మాస్టర్కే క్లాస్ తీసుకున్నారు. మా పరిచయానికి అప్పుడే 6 నెలలు నిండిపోయాయా అనిపిస్తోంది. అయినా కానీ వాడి భవిష్యత్ దృష్ట్యా కొన్నాళ్ల పాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదని, శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్ కాల్ చేశాడు. నేను కావాలని లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు. ఇక బాగోదని ఫోన్ ఎత్తి మాట్లాడాను. ఉదయం జరిగిందంతా చెప్పి అమ్మా నాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపరిచాను. శశాంక్ సరేనంటూ తన తల్లిదండ్రుల తరపున నాకు క్షమాపణలు చెప్పాడు. శశాంక్ గొంతులో నిరాశ నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వాడి మనసుకి కష్టంగా అనిపించినా అస్తమానం ఫోన్లు చేయొద్దని సున్నితంగా చెప్పేశాను. నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టయింది. చివర్లో మళ్ళీ చెప్పాను, సాహిత్యాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి క్లాస్ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని. వాడేమీ మాట్లాడలేదు. నేను ఉంటాను అని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేసేసాను. నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే వాడు ఇక మీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది.
ఆ తర్వాత 4 రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు. నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అనిపించి చాలాసార్లు కాల్ చేద్దామనుకున్నా శశాంక్ తల్లిదండ్రుల మాటలు జ్ఞప్తికి వచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను. అతను చాలా బేలగా వేదనగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు కాంతివిహీనంగా లోనికి చొచ్చుకుపోయి దైన్యంగా ఉన్నాడు. అతన్ని చూసి చూడగానే మీ వాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడా అడిగాను భయంగా. అతను నా మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు. శశాంక్ వాళ్ళుంటున్న 2nd ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ. నేను ఒక్కసారిగా హతాశుడనయ్యాను. ఆ సంఘటన జరిగి 3 రోజులయ్యిందని, తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి బావురుమన్నాడు. నా మెదడుని ఒక్కసారిగా 1000 వోల్టుల విద్యుత్ తరంగం తాకినట్టయింది. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతని కంటే దారుణంగా తయారయ్యింది. అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావిడిగా ఆసుపత్రికి బయలుదేరాను. శశాంక్ ఐసీయూలో బెడ్ పైన అచేతనంగా పడుకుని ఉన్నాడు. ఆక్సిజన్ గొట్టాలు వాడి ముక్కుకి నోటికి తగిలించుకుని ఉన్నాయి. వాడిని అలా చూడగానే నా గుండె చెరువయింది. నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆసుపత్రి వారు కేటాయించిన గౌను లాంటి కోటును తొడుక్కుని లోనికి వెళ్ళాను. బెడ్ పైన వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. శశాంక్ శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగుల్చుకుని పిలిచాను. వాడికి నా మాటలేవీ వినిపించలేదు. శశాంక్ లే, నేను నీకోసమే వచ్చాను. మళ్ళీ పిలిచాను. వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు. నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను. ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తోన్న తల్లిదండ్రులను అడిగాను. శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శశాంక్ తల్లి నీరసంగా గొంతు పెగుల్చుకుంది. అంతా ఈయనే చేశారండి. వాడి సాహిత్యపు పుస్తకాలన్నీ తగలబెట్టేస్తానని ప్రతిరోజు బెదిరించేవారు. ఆ రోజు పుస్తకాలన్నింటినీ కుప్పలా పడేసి వాడిపై పెట్రోల్ పోసి వాడి కళ్ళ ముందర అన్నంత పని చేయబోయారు. వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలో నుంచి కిందకి దూకేశాడు అంటూ బావురుమంది ఆ కన్న తల్లి. వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను. అంతేకాని చదువుకున్న వాడిని పుస్తకాల్ని నేనెందుకు తగలబెడతాను? నిజానికి మారాల్సింది వాడు కాదు, నేను. నా కళ్ళతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ముమ్మాటికి నా తప్పే. ఇక మీదట వాడి ఇష్టానికే బతకమంటాను అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూ రోదిస్తున్నాడు. వారిని అలా చూడగానే నా మనసు ఎంతగానో క్షోభించింది. కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టరుని శశాంక్ కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడని ఆశగా అడిగాను. శశాంక్ మెదడులో పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు కలిగినా కోమాలో నుంచి బయటపడవచ్చని డాక్టర్ స్పష్టంగా చెప్పాడు. నేను శశాంక్ గురించే ఆలోచిస్తూ ఇంటికి వచ్చేశాను. నా ఆలోచనల్లో శశాంకే నిండిపోయాడు. టీపాయ్ పైన కనిపిస్తోన్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరగేశాను. ఏది చదవాలనిపించలేదు. యాంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురిచేసింది. ప్రముఖ సాహితీ సంస్థ వారు పెట్టిన కథల పోటీలో యువ రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి ₹1,00,000 అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది. ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు. నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకుని శశాంక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు వడవడిగా అడుగులు వేశాను. సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచల్లగా నన్ను స్పర్శిస్తున్నాయి. ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవన నాడుల్లో చలనం ప్రజ్వలించడానికి. నాకు బాగా తెలుసు, సాహిత్యమే వాడి ఊపిరి ఆయుష్షు అని. వాడు సాహిత్యంలో విజయం సాధించాడని వాడి చెవులో చెప్పాలి. శ్రీనివాస్ గారు రచించిన స్నేహితుడు అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా?
నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాలలోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. ఏ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ది స్టోరీ రైటర్ శ్రీనివాసరావు గారు